ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు. అట్లాగే ఇంటి స్థలం పల్లెల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు. ఇది కొత్త లబ్ధిదారులకి. ఇది చంద్రబాబు గారు చేసినటువంటి ప్రకటన. కొత్త లబ్ధిదారులు ఎంతమంది ఉంటారని ఇప్పుడు, ఎందుకంటే క్రిందటిసారి 30 లక్షల మందికి ఇచ్చేసాడు కదా జగన్మోహన్ రెడ్డి. కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు ఏమన్నా ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళకో లేకపోతే పార్టీ కార్యకర్తలకు అవుతుంది. అది కూడా ఆల్రెడీ తీసుకోకపోయి ఉంటే. ప్రాక్టికల్గా ఇప్పటికి తీసుకున్న వాళ్ళు ఏం పాపం చేశారు? సరే, స్థలం కొత్తగా లేఅవుట్లు ఇవన్నీ పక్కన పెడదాం. 4 లక్షల రూపాయలు అయితే ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. ఇదివరకు 1,80,000, 2,80,000. పల్లెటూళ్ళు అయితే 1,80,000, పట్టణాలు అయితే 2,80,000. అది ఇప్పుడు కూడా ఇవ్వచ్చు కదా 4 లక్షల రూపాయలు. ఇస్తే చంద్రబాబు గారి పేరు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు కదా. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కన్స్ట్రక్షన్కి మినిమం 6 లక్షల నుంచి మ్యాక్సిమం 10 లక్షలు అవుతుంది. నార్మల్గా కట్టుకుంటే 6 లక్షలు, మ్యాక్సిమం 10 లక్షలు. మెయిన్ కావాల్సింది అక్కడ మౌలిక వసతుల కల్పన, రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు, అలాగే మంచినీళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, విద్యుత్తు, ఇవి ఏర్పాటు చేయాలి. అదే సందర్భంలో వాళ్ళకి 4 లక్షలు చేతికిస్తే చక్కగా ముందు ఓ గదన్నా కట్టుకుంటారు, లేదా 2 గదులన్నా కట్టుకుంటారు. ఇక ఆల్రెడీ లబ్ధిదారులు ఏం తప్పు చేయలేదు కదా. ఇప్పుడు మనం పోలవరానికి ఏమంటున్నాం, ఎప్పుడైతే కొత్త చట్టం వచ్చింది 2014 సంవత్సరంలో, కానీ పోలవరం ప్రాజెక్టు ప్లానింగ్ ఎప్పుడు అంతకుముందు 10 ఏళ్ల క్రితమే ప్రారంభమైపోయింది. ఎవరు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగానే 7-8 ఏళ్ల క్రితం 2006 ఆ టైంలో స్టార్ట్ అయిపోయింది. మరి అప్పుడు స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టుకి ఇప్పటి రేటు ప్రకారం డబ్బులు ఇవ్వాలంటున్నాగా. అట్లాగే ప్రాజెక్ట్ నిర్మాణం కూడా ఆ రోజు రేటు కాదు, ఈ రోజు రేటు ప్రకారం ఇవ్వాలంటున్నాం కదా. మరి అట్లాంటప్పుడు లబ్ధిదారులకు కూడా ఇవాళ రేటు ప్రకారం డబ్బులు ఇవ్వాలి కదా. ఆల్రెడీ లబ్ధిదారులుగా గుర్తించబడినటువంటి 30 లక్షల్లో ఒక 9 లక్షల మంది ఏమో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి ఇవ్వమని నేను అడగను, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా. మిగతా వాళ్ళకైతే ఇవ్వాలి కదా, అది బాధ్యత కదా. ఆలోచిస్తే బెటర్.